మిత్రులారా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి. తద్వారా మేము మరిన్ని వీడియోలు తీయడానికి కావలసిన ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగించండి. మొదటి భాగంలో ఊరి పరిసర ప్రాంతాలను, ఆలయ బయట విశేషాలను తెలుసుకున్నాము. ఇప్పుడు రెండవ భాగంలో ఆలయం లోపలి పూజా బలి కార్యక్రమాలను వీక్షిద్దాం. పదండి. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా తప్పకుండా దేవుని అడుగుతాడు, ప్రభువా నాకు ప్రార్థన నేర్పించునైనా, నా శక్తిని నాకు దయచేయనైనా, బలాన్ని నాకు దయచేయనైనా అని ప్రతి ఒక్కడు కూడా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ఎరిగి
తీసుకుపోయే సమయంలో ఆయన ప్రార్థన చేస్తాం. అదేవిధంగా మరణ వేదన సమయంలో క్యాన్సర్ ప్రార్థన చేస్తున్నాడు. మన శుభవాక్యం 26వ అధ్యాయం 36 నుంచి 46 మనం చూసినట్లయితే శిలువ మీద నుంచి ప్రార్థన చేస్తున్నాడు. శుభవాక్యం 23వ అధ్యాయం 34 నుంచి నేను బాధల్లో ఉండా మాట్లాడాలి, సంతోషంతో ఉండా మాట్లాడాలి, కష్టాల్లో ఉన్నప్పుడైనా మాట్లాడాలి, సామాన్యమైన రోజువారీ జీవితంలో కూడా నా తండ్రితో సంబంధాన్ని కలిగి ఉండాలి ప్రార్థన ద్వారా చెప్పి ఈరోజు గొప్ప ప్రార్థన గురించి దేవుని యొక్క వాక్యాలు మనకు తెలియపరుస్తూ ఉండగా దేవుని పెట్టారా, మనకు కూడా అటువంటి ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలాన్ని దేవుడు దయచేయమని దివి బలిపించిన మనందరం కూడా ప్రార్థిస్తున్నాం. మేమందరము కూడా ప్రార్థన ద్వారా అవసరాల నిమిత్తము బాధలలో కష్టాలలో మీ వద్దకు వచ్చి మిమ్మల్ని మొరపెట్టిన ప్రార్థనలన్నిటినీ కూడా వారికి మా అందరికీ కూడా దయచేయమని ప్రత్యేక విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓ మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామము మహిమపరచుచు మీ రాజ్యమును ఇలలో సుస్థిరపరచుచున్న మా విశ్వ శ్రీసభ నేత అయిన 14 పవిత్రాత్మ దేవుని సప్త వరప్రసాదములను వారిపై సమృద్ధిగా కురిపించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ దయగల తండ్రి దేవ, అబ్రహాము వేదనతో ప్రభువే కనికరముతో సోదోము గోమర్య పట్టణ ప్రజలను నాశనం చేయదని పలుకుతున్నాడు. అదేవిధంగా మా సంఘములలో, మా కుటుంబములో దేవుని పరిశుద్ధ మార్గములో పయనించక పాపపు మార్గములో నడుస్తూ బిడ్డలకు హృదయ పరిమళలో ఉన్నప్పటికీ అందరినీ అన్ని కుటుంబాలలో మీ కనికరమును బట్టి దీవించమని మా ప్రార్థన పదే పదే ప్రాధేయపడి అడిగినందున మన మిత్రుడు మన అవసరము తీర్చుచున్నట్లు ప్రభువు కూడా అందరి అవసరములను విశ్వాసంతో పలుమార్లు అడిగి తీర్చదనని మీ బిడ్డలముగా మేము పదే పదే అడుగు వారిని, ఇంకను అడగని వారిని సైతము వారిని దయచేసి మా కుటుంబములను నిండుగా స్వీకరించి రాబోయేటువంటి దినాలలో ప్రభువా వాటన్నిటిని కూడా వారికి దయచేసి వారిని దండిగా ఆశీర్వదించి దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. ఇది పసిడి గోధుమల నింగి కురిసిన జలము, ఇది మొదము కూర్చునని విని ఘన కీర్తి తెచ్చునని కని, మొదము కూర్చునని విని ఘన కీర్తి తెచ్చునని కని, కొని తెచ్చినామో ప్రభుని కై కనికరించి గైకొనుమా, కొని తెచ్చిన భూమి ఇచ్చిన ఫలము ఇది పసిడి
మము పోషించుమయా మాకందించి ఆకలి తీర్చి మము పోషించుమయా భూమి చిరసము. సహోదరి సహోదరులారా, నేను మీరును అనిపించు ఈ బలి నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు సమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరించండి. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుతం కృతజ్ఞత తెలుపుదము. ఎల్లప్పుడూ యేసును నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము జ్ఞానము ధర్మము ఆశీర్వదింపబడిన మహోన్నతముల హోసానా హోసానా మహోన్నతముల హోసానా హోసానా. నిన్నే స్తుతించెదన్ ఆత్మనాగా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనేరే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధింతును యేసునాగా, నిన్నే స్తుతించెదన్ ఆత్మనాగా. ఆరాధన ఆరాధన. వారి కోసము ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. వారికి శాంతి సమాధానాలు దయచేయండి ప్రభువా. ఆ కుటుంబాలలో ప్రభువా వారు చేసేటువంటి పని ఏదైనప్పటికీ క్రీస్తుతో క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యందు నీకు యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఈరోజు సువిశేషంలో
బుద్ధిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు వసపెట్టున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఇరుల వారైన యేసువా, మా పాపములను పాకింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు, మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు, యుగ యుగములు జీవించు పరిపాలించుడు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ప్రభు యొక్క విందునకు పిలువబడినటువంటి మనందరము ధన్యులము. ప్రవేశించుటకు నేను పాత్రాన్ని కాదు, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను. క్రీస్తు శరీర రక్తమును మనకు నిత్య జీవమును ప్రసాదించును గాక. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం ప్రభువాహారం, జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి. తనకు రక్త సంబంధమైన, వ్యయ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరుల ఏమైనా ఆటంకాలు ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ స్వాముల వారికి తెలియపరచవలసినటువంటి భావి ప్రత్యేక విధముగా ఈ కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారు చేసేటువంటి పనిపాట్లన్నిటినీ కూడా ప్రభువు దీవించి ఆశీర్వదించమని వారి కోసం ప్రార్థన చేద్దాం.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి వచ్చే మంగళవారము ఈ మంగళవారోత్సవాలు ప్రారంభమవుతుండగా మొదటి మంగళవారం రోజున మనందరం కూడా గుహ బయట నుంచి గురువులను తీసుకుని వస్తారు. ఆ డ్యాన్స్ వేసుకుంటూ దేవుడి పాటకి దేవాలయం వరకు తీసుకొని వస్తారు. ఆ తర్వాత మన పాటల బృందం వాళ్ళు ప్రారంభ గీతాన్ని ఆరంభిస్తారు. అక్కడ నుంచి పూజా బలి జరుగుతూ ఉంది. తర్వాత ఆరాధన, తేరు ప్రదక్షిణ యథావిధిగా మిత్రులారా, ఎంతో కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాం. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. చూశారుగా ఇప్పటి వరకు తాళ్ళచెరువు బాలయేసు దేవాలయాన్ని. మరొకసారి ఇంకో దేవాలయంతో ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.